కాంగ్రెస్ పాలనలో సింగరేణి కార్మికులకు బొగ్గు గనుల్లో కనీసం ఆక్సిజన్ అందించలేని దుస్థితి ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 11వ బొగ్గు గని వద్ద బాయిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన బేలగా మారడం వల్లే ఏపీ నేతలు తమకు అధికారం కావాలంటూ తెలంగాణకు వస్తున్నారని కవిత ఆరోపించారు. మొత్తం కంప్లీట్ కోల్ బెల్ట్ అంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీరు వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏమైంది అధికారంలోకి తీసుకొస్తే అంటే ఇలా గ్లౌజులు వేసుకుంటే 6 నెలలు రావాల్సినవి 1 నెలనే జరిగిపోతుంది. బూట్లు బాటా కంపెనీ బూట్లు రావాలి, మామూలు కంపెనీ బూట్లు వచ్చినాయి, కింద జారిపడే పరిస్థితి వచ్చింది. ఇలా కనీసం మొలలు లేనటువంటి పరిస్థితి ఉంది. మీరు లోపలికి దిగితే డ్రిల్లింగ్ మెషిన్లకు బిట్లు లేని పరిస్థితి ఉన్నది. ఏమొచ్చింది కాంగ్రెస్ వస్తే అంటే డబ్బులు లేవు మా దగ్గర, మేము ఎటన్నా పోతే మమ్మల్ని చెప్పులేకపోయేటోళ్ళక చూస్తున్నారు, మాకు అప్పు లేదు కాబట్టి మేము సింగరేణికి కట్టాల్సినటువంటి 50,000 కోట్లు మేము కట్టలేదు కాబట్టి మీకు మెషిన్లు ఇస్తలేము, పార్ట్స్ ఇస్తలేము అంటున్నారు. మరి ఎందుకు వచ్చినట్టు అధికారంలోకి? ఏం చెప్పొచ్చారు అధికారంలోకి? ఇలా కనీసం ఆక్సిజన్ మనకు గాలి ఇవ్వలేకపోతున్నారు అండర్ గ్రౌండ్ మైన్ లో. కనీసం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గాలి ఆక్సిజన్ ఇచ్చే సోయి లేదన్నది మాత్రం వాస్తవం ఇలా జరుగుతున్నది.